బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావుపై పోలీసులు పర్సనల్ వర్షం కురిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో 6 గంటలుగా ఆయన విచారిస్తున్నారు అధికారులు. పలు పత్రాలు, ఫోన్లతో హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు శ్రవణ్ రావును ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో వాడిన 2 ఫోన్లను సమర్పించాలని ఆదేశించగా ఈ రోజు ఆ ఫోన్లను సబ్మిట్ చేశారు. ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో శ్రవణ్ రావుకు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఫోన్ నంబర్లు ఎవరిచ్చారు, ఆయా ఫోన్ నంబర్లను ఎవరెవరికి పంపించారు, అప్పటి ఎస్ఐబి బృందంతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఎన్నికల సమయంలో సర్వే చేసిన రిపోర్ట్స్ ఎలా పంపించారు, ఆర్థిక సహకారం ఇచ్చిందెవరు, సూత్రధారులకు ఎస్ఐబి అధికారులకు మీడియేటర్గా ఎందుకు వ్యవహరించారు, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అనే ప్రశ్నలను సమాధానాలు ఆయన నుంచి రాబడుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. శ్రవణ్ రావు విచారణలో పోలీసులు అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరి శ్రవణ్ రావు దానికి సమాధానాలు చెప్తున్నారా? ఆయన స్పందన ఏ విధంగా ఉంది? విచారణ ఎలా కొనసాగుతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడు ఉన్న శ్రవణ్ రావుని సుదీర్ఘంగా 7 గంటల పాటు పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ రోజు 2 ఫోన్లను ఇప్పటికే సమర్పించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఇటు ఉప ఎన్నికల సందర్భంలో వాడిన 2 ఫోన్లను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ 2 ఫోన్లలో డేటా రికవరీ ఆధారంగా ఈ రోజు విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సర్వే చేసినట్లుగా కూడా గత రెండు సార్లు విచారణలో ఇటు శ్రవణ్ రావు చెప్పిన నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్లను ఎలా పంపించారు, ఎవరెవరికి పంపించారు, ఎవరి ఆదేశాల మేరకు మీరు సర్వే చేశారు అన్న అంశాల ఆధారంగా ఈ రోజు విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 7 గంటలుగా ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. దీంతో పాటుగా గతంలో 2 దాటవేసే ధోరణితో సమాధానాలు చెప్పిన అంశాలను కూడా మరోసారి ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అమెరికా వెళ్లిన సందర్భంలో ఈయన నిందితుడిగా ఉన్న 6వ నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు మిగతా నిందితులను ఏమైనా కలిశారా, లేదంటే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న వారిని ఏమైనా కలిశారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పూర్తిగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్లు పూర్తిగా శ్రవణ్ రావు ద్వారానే వచ్చినట్లుగా కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఫోన్ల రికవరీ, డేటా రికవరీ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటు ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తన ఫోన్లో మరి ఎన్ని నెంబర్స్లను, ఎన్ని ఫోన్లను మీరు ట్యాప్ చేశారు, ఏ నెంబర్లను పంపించారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎస్ఐబికి ఇటు కీలక సూత్రధారులుగా ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ పెద్దలకు మరి మీరు మీడియేటర్గా వ్యవహరించారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి మీడియేటర్గా వ్యవహరించమని చెప్పి మిమ్మల్ని ఎవరు నియమించారు, మీరు కూడా ఈ డేటా సేకరించడానికి ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి తరహాలో మీరు కూడా ప్రత్యేకంగా ఏమైనా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారా, మరి సర్వే చేసిన అంశాలు, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేయాల్సిన గత ప్రభుత్వ ప్రతిపక్ష నేతల, కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయాలని మీకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కు ఈ ఆర్థిక సహకారం కూడా ఎవరు అందించారన్న అంశాల ఆధారంగా ఈ రోజు విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కీలకంగా ఫోన్ డేటా రికవరీ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఇందులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పైన కూడా కౌంటర్ వేసిన పోలీసులు మరి దీనిపైన మరికొన్ని అంశాలను కూడా లోతుగా క్షుణ్ణంగా దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా మరికొన్ని విషయాలు, ఇందులో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ డేటా రికవరీ 2 ఫోన్లు అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికల సందర్భంగా వాడిన ఫోన్లు ఆధారంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని కీలక విషయాలు, ఎవరెవరి ఫోన్లు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, దీనికి మీడియేటర్గా మీరు వ్యవహరించడానికి ప్రధాన కారణాలేంటి, ఎందుకంటే ఇప్పటివరకు మిగతా 5 నిందితులు ఈ కేసులో ప్రభుత్వ అధికారుల, పోలీసు అధికారులుగా ఉన్నారు, కానీ మీరు మాత్రం ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నారు. ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు
ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవ్వారన్న అంశాల ఆధారంగా ఇటు 2 ఫోన్ల డేటా ఆధారంగా ఈరోజు విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరోసారి విచారణకు పిలుస్తారా, మరి A1గా ఇప్పటికే ప్రభాకర్ రావుని కూడా విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, అయితే ఇప్పటికే 7 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అసలు ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అసలు వాళ్ళ నంబర్లు ఎవరు ఇచ్చారు అనే ప్రశ్నలతో పాటు అనేక ప్రశ్నలు అధికారులు అక్కడ సంధిస్తున్నారు. మరి శ్రవణ్ రావు దానికి సంబంధించి ఎవరి పేర్లు కూడా ఇంతవరకు బయట పెట్టలేదా? ఫోన్లు కూడా సబ్మిట్ చేశారు. ఫోన్ డేటా ఆధారంగా ఎవరి పేర్లు బయటకు తీసుకురాలేదా? ఎస్ ప్రియా, గతంలో 2 సార్లు విచారణ చేసిన సిట్టు బృందం శ్రవణ్ రావు విచారణ చేసిన సందర్భంలో కూడా ఈ అంశాలపైన దాటవేసే ధోరణి, కొన్ని ప్రశ్నలకు కూడా పూర్తిగా తనకు తెలియదన్న సమాధానం చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా ఆ 2 ఫోన్ల ఆధారంగానే విచారిస్తున్నట్టు సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో దాటవేసే ధోరణితో సమాధానాలు చెప్పిన నేపథ్యంలోనే ఫోన్ల ద్వారా కేవలం ఎస్ఐబి అధికారులు, గతంలో ఉన్నటువంటి ఎస్ఐబి అధికారులకు, ఎస్ఐబి బృందానికి కొంత సమాచారాన్ని సర్వే చేసి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సందర్భంలో ఆ నియోజకవర్గాల సర్వే రిపోర్టులను మాత్రమే నేను ఇచ్చానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో దాని ఆధారంగా కీలకంగా ఇటు దర్యాప్తు అధికారులు కూడా దాన్ని కీలకంగా వ్యవహరించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందుకే అందులో భాగంగానే 2 ఫోన్లను రికవరీ చేశారు. 2 ఫోన్ల డేటా రికవరీలో కూడా మరి ఎవరెవరి ఫోన్లను మీరు ట్యాపింగ్ చేయడానికి ఫోన్ నెంబర్లను ఎక్కడి నుంచి సేకరించారు, ఆ సర్వే రిపోర్ట్ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లను మీరు ఎస్ఐబి బృందానికి పంపించారు, ఎవరి ఆదేశాల మేరకు పంపించారన్న అంశాలపైన ప్రశ్నలు సంధిస్తుంటే కొన్ని వాటికి మాత్రం ఆయన ఎస్ఐబి బృందానికి చేరవేసిన అంశాన్ని మాత్రమే చెప్తున్నాడు. కీలక సూత్రధారులు ఎవరు ఆదేశాల మేరకు మీరు చేశారన్న అంశాలను మాత్రం తప్పించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు విచారణ అనంతరం ఫోన్ డేటా రికవరీ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.